జస్ట్ ఈ 5 ఫ్యాక్టర్స్తో మీరు యూట్యూబ్లో వ్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి వ్యూస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. వ్యూస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా వర్క్ చేస్తుందో మీకు చెప్తాను. ఎందుకంటే ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది వర్క్ కావడానికి. సో ఆ మ్యాట్రిక్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఈ రోజు మనం నార్మల్గా ఒక వీడియో తర్వాత ఏం చూస్తుంది, ఎలా పుష్ చేస్తుంది, హౌ ఇట్ వర్క్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఒక వీడియో పెట్టారనుకోండి. సో ఫస్ట్గా యూట్యూబ్ అనేది డైరెక్ట్గా రివ్యూస్కి వెళ్ళిపోదు. సో దానికి అనేది ఒక చిన్న అల్గారిథం అనేది రన్ అవుతుంది. ఫస్ట్ యూట్యూబ్ అనేది ఒక 50 ఆడియన్స్కి, ఎగ్జాంపుల్ చెప్తాం, 50 ఆడియన్స్కి పంపిస్తుంది అనుకున్నాను. ఆ 50 ఆడియన్స్లో క్లిక్ త్రూ రేట్లో ఎంతమంది చూస్తారు? నాకు తెలుసని కాదు, యూట్యూబ్ అల్గారిథం చెప్తుంది. అది ఒక 25 మెంబర్స్ చూస్తున్నారు అనుకో. ఆ 25 మెంబర్స్లో మీరు ఎంతమందిని ఎంగేజ్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే 25కి 25 మెంబర్స్ చూస్తున్నారా, అసలు చూడట్లేదా, ఎందుకు చూడట్లేదు? ఒకవేళ చూడకపోని చాలా రీజన్స్ ఉంటాయి. అవే మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. అది చేసుకుంటే మీకు వచ్చేస్తాయి. కాకపోతే ఇంకా ఒకవేళ 50 మెంబర్స్లో 25 మెంబర్స్ చూసినా అనుకో, 50% చూస్తున్నట్టు. ఆ 50% చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఇంకొక 50 మెంబర్స్తో పంపిస్తుంది. ఓకే, సో ఈ 50 మెంబర్స్కి కూడా పంపించినప్పుడు మీది ఇంకో 50 మెంబర్స్ చూసినా అనుకో, 50 మెంబర్స్ మళ్ళీ హాఫ్ మెంబర్స్ చూస్తే ఇంకో 50 మెంబర్స్కి పుష్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా యూట్యూబ్ అల్గారిథం అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వీడియో పెట్టగానే వ్యూస్ రావట్లేదని ఫీల్ అవుతుంది. సో మీకు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్లో మీకు 5 ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా. ఈ 5 ఫ్యాక్టర్స్ చాలండి, మీకు 100% అవుతూనే ఉంటాయి. ఇది నా మాట, నేను కూడా అదే ఫాలో అవుతా. సో మీరు కూడా అదే ఫాలో అవ్వాలి. సో 5 ఫ్యాక్టర్స్ గురించి చెప్తున్నాం కదా. సో 5 ఫ్యాక్టర్స్లో మెయిన్గా మనం ఎవరైనా సరే ఫస్ట్ చూడగానే ఇంప్రెషన్ ఎక్కడ వస్తుంది? మీ వీడియోని ఓపెన్ చేయకముందే ఇంప్రెషన్ ఇప్పుడు థంబ్నెయిల్ దగ్గర వస్తుంది. థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ అండ్ టైటిల్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయాలి. థంబ్నెయిల్ ఒక లెక్క, టైటిల్ ఒక లెక్క ఉండాలన్నమాట. అంటే మీకు థంబ్నెయిల్లోనేమో మీకు మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, టైటిల్లోనేమో దానికి డిస్క్రిప్షన్ అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది అందులో ఉండాలి. సో అది ఉందనుకోండి, మీది వ్యూస్ బాగా వస్తాయి. నేను కొంతమంది థంబ్నెయిల్స్ ఇక్కడ చూపిస్తాను, చూడండి. థంబ్నెయిల్స్ మీకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో చూడండి. ఒక్కొక్క థంబ్నెయిల్ ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఈ విధంగా థంబ్నెయిల్స్ ఉండాలన్నమాట. ఇంట్రెస్టింగ్ ఉండాలి థంబ్నెయిల్ చూడగానే అరే ఇందులో ఏదో ఉంది అనిపించాలి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ థంబ్నెయిలే చూస్తారు. థంబ్నెయిల్ ఇంట్రెస్టింగ్గా ఉంటేనే వాళ్ళు మీ దగ్గరికి రాగలుగుతారు. ఎంగేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో థంబ్నెయిల్ అనేది చాలా నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైం ఎందుకు అంటున్నా అంటే, వాచ్ టైం అంటే మీరు వేరేది అనుకోవచ్చు, కానీ అది కాదు. వాచ్ టైం అంటే మీరు పెట్టిన వీడియోలో మీరు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఉండాలి. వాళ్ళు యూస్ఫుల్ ఉంటేనే చూస్తారు. చెత్త చెప్తుంటే ఎవరు చూస్తారండి? చెత్త చెప్తుంటే ఎవ్వరు చూడరు. సో చెత్త కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళకి యూస్ఫుల్ అనిపిస్తేనే చూస్తారు. కొంతమంది ఎంటర్టైనింగ్ పెడతారు. ఎంటర్టైనింగ్ అంటే వాళ్ళకి నవ్వు రావాలి, నవ్వు వచ్చేటి ఉంటేనే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కార్టూన్ వీడియోస్ పెడుతున్నారు. కార్టూన్ వీడియోస్ అంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి కార్టూన్ వీడియోస్, బట్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ కావాలి అండ్ డెవలప్ కావాలి అంటే కార్టూన్ వీడియోస్ నడవ మన ఓన్ ఫేసే ఉండాలి అక్కడ. అప్పుడే మనం అందులో. నెక్స్ట్ ఆడియన్స్ రిటెన్షన్. మీరు పెట్టే వీడియోస్ పక్కన వాళ్ళు చూస్తే రిటర్న్ రావాలి. వాళ్ళు అరే వీరి దగ్గర ఏదో కంటెంట్ ఉంటుంది, వీరి దగ్గర మళ్ళీ వెళ్తే మన దగ్గర ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ అతని దగ్గర ఉంటాయి అనే గ్యారంటీ అండ్ ట్రస్ట్ మనం ప్రొవైడ్ చేయాలి. అలాంటి వీడియోస్ చేస్తేనే వాళ్ళు అలా వస్తారు, లేదంటే వాళ్ళు రారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్. అంటే మీరు ఎంగేజ్మెంట్ అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వీడియోని చూస్తూ ఉండిపోవాలి, అలా ఉండాలి. చూస్తూ ఉండిపోయి ఒక లైక్ కొట్టడం కానీ, షేర్ చేయడం కానీ, కమెంట్స్ అంటే మీరు పెట్టిన దానికి ఒక కమెంట్ రాయడం కానీ, ఇవి జరుగుతూ ఉండాలి. ఇవి జరుగుతూ ఉంటే మీ వీడియో అనేది ఇంకా పుష్ అవుతూ ఉంటుంది అనమాట. షేర్ చేస్తుంటారు. షేర్ చేయడం వల్ల అండ్ మీ చూసింది వాళ్ళకి నచ్చి లైక్ కొట్టడం అండ్ దాని మీద కమెంట్ రాయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అదే ఎంగేజ్మెంట్. మీరు చూస్తున్న కొద్దిగా, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు, మీకు నచ్చితే మీరు ఎక్కువసేపు చూస్తారు. ఎక్కువసేపు చూడడం, దాన్ని లైక్ కొట్టడం అనేది చేస్తారన్నమాట. సో ఇదే
ఎంగేజ్మెంట్ అనమాట. సో మీరు ఎంగేజ్ చేయాలి కస్టమర్ని, మీరు ఒక సబ్స్క్రైబర్ని చూసేటట్టు చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. మీ వీడియోలో ఆ రిథమ్ అనేది ఉండాలి. పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. ఈ పేషెన్స్, కన్సిస్టెన్సీ, ఒక కన్సిస్టెన్సీ అనేది మీకు దగ్గర ఉండాలి. అంటే ఈరోజు వీడియో పెట్టినాం, నెల తర్వాత పెడతాము అంటే కుదరదు. యూట్యూబ్ అలా రన్ అవ్వదు. మిమ్మల్ని క్యాచ్ చేయాలంటే ఫస్ట్ వీడియోలోనే ఎవరు క్యాప్చర్ చేయరు. మీరు కంటిన్యూస్గా పెడుతూ ఉంటే ఒక వారం తర్వాత మీ వీడియోని చూడండి, ఫస్ట్ వీడియోకి లాస్ట్ వీడియోకి మీరు డిఫరెన్స్ చూడగలుగుతారు. అంటే అది పుష్ చేస్తుంటుంది అన్నమాట యూట్యూబ్. అరే ఈ పర్సన్ చాలా కష్టపడుతుండ్రు, ఈ పర్సన్ని మనం పుష్ చేయాలి అని యూట్యూబ్కి అనిపిస్తుంది. సో అది అనిపించాలంటే మీరు వీడియోస్ అనేది కన్సిస్టెన్సీగా పెడుతూ ఉండాలి. అండ్ హార్డ్ వర్క్. మీరు ఏదో జస్ట్ ఏదో ఒక వీడియో చేసేసినాం పెట్టేసినాం అంటే కుదరదు. మీరు హార్డ్ వర్క్ అనేది ఉండాలి. హార్డ్ వర్క్ అంటే ఏంటంటే మీరు కష్టపడి రుద్దుడు అవి కాదు. మీరు వీడియోలో ఎంతగానో మీ హార్డ్ వర్క్ చూపిస్తున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, ఒక దాన్ని ప్రమోట్ చేస్తుంటే ఆ ప్రమోట్కి మెయిన్ కీ థింగ్స్, మీరు వీడియో మీద పెట్టే టిప్స్ అండ్ ట్రిక్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పర్సన్ చూస్తున్నాడంటే ఆ పర్సన్కి చూడాలనిపించాలి వీడియోని, అలా ఉండాలి. ఈ విధంగా మీరు హార్డ్ వర్క్ అనేది కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్ మీద వర్క్ చేయాలి, మీరు వీడియో కంటెంట్ మీద వర్క్ చేయాలి, కస్టమర్స్కి ఏం రిక్వైరో దాని మీద వర్క్ చేయాలి. సో ఇలా చాలా ఉన్నాయి. ఆ చాలా వాటి మీద మీరు వర్క్ చేస్తే 100% మీది పుష్ అనేది అవుతుంది. సో మీకు పుష్ అయిందంటే మీరు 100% ఈ 5 ఫ్యాక్టర్స్ త్రూ మీ ఛానల్ 100% గ్రో అవ్వాల్సిందే. 100% గ్రో అవుతుంది కూడా. నాది గ్రో అయింది. మీకు యూ కెన్ సీ మై 3,800 సబ్స్క్రైబర్స్ యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఉన్నారు. అదంతా నా హార్డ్ వర్క్ వల్ల వచ్చింది. నేను 1 year నుంచి కష్టపడుతున్నాను. ఇట్స్ నాట్ 1 day కష్టం కాదు, 1 year నుంచి కష్టపడుతున్నాను. నాది ఇప్పటికీ ఇంతగానో పెరిగింది. సో ఇప్పటిదాకా అయితే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియో వల్ల మీరు కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఈ 5 ఫ్యాక్టర్స్తో మీకు ఇంక్రీజ్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ యూ గైస్ అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ నేను కొంచెమన్నా నాలెడ్జ్ ఇచ్చినాను అనుకుంటున్నాను. సో ఛానల్కి కొత్తగా వచ్చేట మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. స్టే ట్యూన్. జై హింద్.